లక్ష్మీనగర్లో రోడ్లు నీటి కుంటలుగా మారినా పట్టించుకొని మున్సిపల్ అధికారులు, సిపిఎం విమర్శ. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 24వ వార్డు నందు రోడ్లు నీటి కుంటలుగా మారినా పట్టించుకునే నాదుడే లేడని మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ విమర్శించారు. శనివారం స్థానిక లక్ష్మీనగర్లో సిపిఎం నాయకులు వి వెంకటేశ్వర్లు, శేషాద్రి, ఎల్లగువేర్లతో కలిసి ఆయన వార్డు పర్యటన చేశారు. ఈ సందర్భంగా వార్డులో ఎక్కడ చూసినా మురికి నీరు రోడ్లపై వచ్చి నీటి కుంటలుగా ఉన్నాయని, ఎవరూ పట్టించుకునేవారు లేరని స్థానిక ప్రజలు సిపిఎం ప్రతినిధి బృందానికి తెలిపారు. ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, లక్ష్మీనగర్, మద్దూర్ నగర్ ఏరియాలు ఒకప్పుడు పరిశుభ్రతకు నిలయంగా ఉండేవని నేడు అపరిశుభ్రత వార్డులుగా మారినాయన్నారు. చిన్నపాటి వర్షానికి వీధిలోని రోడ్లపై నీరు నిలిచి దోమలకు స్థావరంగా మారి రోజులు గడిచే కొద్దీ దుర్గంధం వెదజల్లి స్కూలుకు వెళ్లే చిన్నారుల నుండి ముదుసలి వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వార్డులో ఎక్కడ చూసినా డ్రైనేజీ నీరు కాలువలో నిల్వ ఉంటుందని, ఈ వీధిలో వేసిన రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఒక పద్ధతి ప్రకారం లేని కారణంగా దీనివల్ల మురికి నీరు, వర్షపు నీరు బయటికి వెళ్ళక అక్కడే ఉండి మురికి కుంటలుగా మారుతున్నాయని, ఈ వార్డు సమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి సిపిఎం నాయకులు అనేకసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం మాత్రం శూన్యంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రజల నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులకు ప్రజలకు సౌకర్యాలు అందించడంలో మాత్రం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ కనీసం ఇలాంటి వార్డులలో పర్యటన చేయడం మంచిదని ఆయన హితవు పలికారు. కొన్ని చోట్ల దుర్గంధమైన మురికి నీరు రోడ్లపైనే కంటిన్యూ వెళ్లడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు డెంగ్యూ, కలరా, మలేరియా వ్యాధులతో ఆసుపత్రులు పాలవుతున్నారని, ఇలాంటి సందర్భంలో మున్సిపల్ అధికారులు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని, రోడ్లపై మురుకు నీరు లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉందని ఆయన తెలిపారు. ఈ వార్డు ప్రజలకే కాకుండా గణేష్ నగర్ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్న గ్రీన్ పార్క్ బార్, రెస్టారెంట్ను తొలగించాలన్నారు. మద్యపానం సేవించి రోడ్డుపైన 2-3 నిలబడి పాదాచారులకు ఇబ్బంది కలిగిస్తున్నారని, బార్కు వచ్చే బైకులు, కార్లు రోడ్డుపై పార్కింగ్ చేయడం వల్ల విద్యార్థులకు, మహిళలకు ఇబ్బంది ఉందన్నారు. కెనాల్ మెయిన్ రోడ్డుకు వీధి లింక్ రోడ్లు లింక్ చేయాలని, తక్షణమే లక్ష్మీనగర్, మద్దూర్ నగర్లో మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని, రోడ్ లెవెలింగ్ చేయాలని, లేని పక్షంలో నగరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల్ని సమీకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కర్నూలు నగరంలోని 24వ వార్డులో ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పర్యటన చేయడం జరిగింది. మేము ఇప్పుడు లక్ష్మీనగర్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా రోడ్డు పైన వచ్చి మొత్తం చాకిరేవులాగా మారేట పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, మొత్తం నీళ్లలోనే రాకపోకలు దిగేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా డ్రైనేజ్ నీళ్లు అటు కానీ ఇటు కానీ ఎక్కడ పోయేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం కూడా చెత్త చెదారంతో ఇవన్నీ కూడా నిండిపోయి ఎక్కడ కూడా డ్రైనేజ్ కాలువనే ఈ ప్రాంతంలో లేదు. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువ లేకపోవడంతో ఉన్నట్టు నీళ్ళన్నీ కూడా ఇక్కడ రోడ్డు పైన చుట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి కానీ, లేదు ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయినాడు. నేను కోరేదేమంటే ఒకసారి కర్నూలు నగరాన్ని పర్యటించి ఇట్లాంటి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే, ఈరోజు ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనేక రకాల వ్యాధులు గురవుతున్నారు. మనం చూస్తున్నాం, కలరా, మలేరియా, డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి. చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి కారణం ఏమంటే దోమలే. దోమల కారణం ఏంటి? నీళ్లు నిల్వ ఉండడమే. నీళ్లు నిల్వ ఉండడానికి కారణం ఏంటి? డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే. అంటే ఇది ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి. అందుకోసం నేను మున్సిపల్ అధికారులను, కమిషనర్ కోరుతా ఉన్నా. మరి కమిషనర్ నిద్రపోతున్నాడా, ఎక్కడైనా వేరే ఊరికి పోయినాడా అర్థం కావట్లేదు. కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి, లేదా అధికారులు పంపించండి. తక్షణమే ఇక్కడ రోడ్డు పైన నీళ్లు లేకుండా నివారణ కోసం డ్రైనేజ్ కాలువను నిర్మించాలని, తక్షణమే కనీసం మరమ్మతులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం.